హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. కేరళ వెకేషన్కి వచ్చామని చెప్పి అప్డేట్ ఇచ్చాను కదా. ఈరోజు కేరళ వెకేషన్లో మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. వేనాడ్లో లక్డీకి వ్యూ పాయింట్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళే ముందు మా తమ్ముడు పిల్లల కోసము మ్యాగీ అయితే చేస్తున్నాడు. వాళ్ళకి మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దాని తర్వాత టీ పెట్టించాడు వాడే, మా మాస్టర్ చెఫ్ అనమాట ఈ టూర్లో. అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం వ్యూ పాయింట్కి. మేము వచ్చేటప్పుడు మా మామ కారులోనే కదా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా తిరగడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకొక కార్ అయితే బుక్ చేసుకున్నాము. చేసుకొని టూ టీమ్స్గా విడిపోయి వెళ్తున్నాము. ఈ వ్యూ అంతా మేము తీసుకున్న రూమ్స్ దగ్గర వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కేరళ అంటేనే గ్రీనరీలోనే కేరళ ఉందా అన్నట్టుగా ఉందన్నమాట. ఆ హిల్స్ కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి, మొత్తము చాలా బాగుంది. కళ్ళకి అసలు ఏమంటారు, వినసొంపుగా అంటే చెవులకు అనమాట, కళ్ళకు కనిపించే చాలా అద్భుతంగా అనిపించింది వ్యూ. ఆ కొండల మధ్యలో నుంచి ఆ రోడ్స్ స్నేక్స్ లాగా అట్లా చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్, దీనికి వెళ్దామని ట్రై చేసాము కానీ అది అసలు లోయలోనే లేదు. జస్ట్ అది ఒక 2 ఫ్లోర్ల పైన ఉన్నట్టు అనిపించింది. అందుకోసం అని చెప్పి వెళ్ళలేదు. ఎందుకులే అని చెప్పి కొంచెం హైట్లో ఉండి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అలా ఉంటే వెళ్ళే వాళ్ళం డెఫినెట్గా. అదంతా మంచిగా అనిపించలేదు, అందుకోసమని వెళ్ళలేదు. వెళ్ళే దారిలో వ్యూ కూడా చాలా బాగుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, వ్యూ ఎంత బాగుందో మీకే తెలుస్తుంది. నిజంగా ఈ టూర్ తర్వాత ఇయర్లో మనం మన పిల్లల్ని తీసుకొని ఒక్కసారైనా తక్కువ బడ్జెట్లో వచ్చేలాగా, మరీ ఎక్కువ బడ్జెట్లో అయితే మనం వెళ్ళలేం కదా, తక్కువ బడ్జెట్లో వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకునేటట్టు ఉండాలి అని నాకు అనిపించింది. ఒక్క టూర్ అయినా ఇయర్లో ప్లాన్ చేయాలి అని. బట్ మనకి మనీ ప్రాబ్లమ్స్ అవి చాలా ఉంటాయి. బట్ చూడాలి, ఎట్లాగైనా ఇయర్లో ఒక్క టూర్ అయినా ప్లాన్ చేసే విధంగా ఉండాలి అన్నట్టుగా. ఇది లక్డీకా వ్యూ పాయింట్. ఆ పేరు గుర్తుండట్లేదు నాకు, అసలు గుర్తెచ్చుకోవడానికి ఒక 1 minute పడుతుంది. ఇక్కడ రోడ్డు ఉంది కదా, నెక్స్ట్ మనము అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇక్కడి నుంచి కిందకి వ్యూ, కింద నుంచి పైన ఎట్లా ఉంటుంది అనే వ్యూ, ఆ 2 వ్యూస్ చూసి వచ్చాము. ఫస్ట్ చూడ్డానికి కళ్ళు తిరిగాయి అనమాట, అంత డౌన్కి చూడ్డానికి. నాకు ఒక 4 floors నుంచి చూడ్డానికే చాలా భయము. ఇక్కడ చూడండి అసలు ఎంత డౌన్లో ఉందో. ఒక 2 minutes చూసిన తర్వాత, అలవాటైన తర్వాత అక్కడ అట్లా నిలబడగలిగాను అనమాట. చాలా బాగా అనిపించింది. మాకు ఈ పైన నుంచి కిందకి వెళ్ళడానికి ఒక 20 to 30 minutes పట్టింది. అంత ఘాట్ రోడ్ అంటారు కదా, అట్లా ఉంది. మెలికలుగా ఒక పాములాగా అనిపించింది. ముందు నుంచి వెహికల్స్ వస్తుంటాయి, కొంచెం స్లోగా వెళ్ళాలి. చూడండి అసలు ముందు ఏ వెహికల్ వస్తుంది ఏంటి అనేది కూడా కనబడదు, అంత వంకర్ టింకర్లుగా ఉంది రోడ్డుకి అటు ఇటు చెట్లు మంచిగా ఉంది. ఇదంతా ఒక కొండని తవ్వి ఆ కొండ మీద నుంచి రోడ్ వేశారు. ఎవరైనా కేరళ వెళ్ళాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ వ్యూ పాయింట్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నా ఛానల్లో నేను హర్రర్ హౌస్లోకి వెళ్ళాము, ఆ వీడియోని సపరేట్గా పోస్ట్ చేశాను. చూడండి, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నా ఫియర్ అసలు నేను వెళ్ళలేను అనమాట హర్రర్ హౌస్లో, కానీ హర్రర్ మూవీస్ కానీ ఎవరైనా తోడుంటేనే చూస్తాను డెఫినెట్గా. ఎవరైనా తోడుంచుకొని చూస్తాను, ఒక్కదాన్ని చూడను. అట్లాంటిది నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోయారు దాంట్లోకి. ఎట్లా ఉంది ఏంటి, నా రియాక్షన్స్ ఏంటి అనేవి నా ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, డెఫినెట్గా చూడండి. అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ కేరళ టూర్ వెకేషన్స్ గురించి కూడా నేను ఏమేమి చూసాము ఏంటి అనేవి చిన్న వీడియోస్గా, షార్ట్ వీడియోస్గా పోస్ట్ చేశాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నా ఛానల్ని. అండ్ వీలైతే షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లానే. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి డ్యామ్కి వెళ్ళాము. అండ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి మన ఫీడ్ చేయొచ్చు మన చేతుల్లో పెట్టి, అవి ఆ వీడియోస్ కూడా వస్తాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ త్రూ వీడియో చూడొచ్చు.
మేము కిందకి వెళ్ళిన తర్వాత అసలు ఆ వ్యూని వీడియో తీయడమే మర్చిపోయాము. ఆ వ్యూని చూస్తూ అలా ఉండిపోయాము. ఒక్క ఫోటో కూడా దిగలేదు. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేటప్పుడు కొండ ఎక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు మా బండి మంచిగా ట్రబుల్ ఇచ్చింది. అసలు సరిగ్గా ఎక్కలేకపోయింది అంత హైట్కి. ఎక్కలేక కరెక్ట్గా ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అనే షాప్ ముందు ఆగిపోయింది. ఇక్కడ వచ్చేసి అసలు ఎంత కలెక్షన్ ఉందంటే వాళ్ళ దగ్గర చాక్లెట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, పిల్లలకి టెడ్డీ బేర్స్, క్యాప్స్, వాళ్ళకి ఆడుకునే టాయ్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాక్లెట్స్ అవన్నీ కూడా మాకు టేస్టింగ్కి కూడా ఇచ్చారు. టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి, టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి మీకు నచ్చితేనే కొనుక్కోండి అని చెప్పారు. వీళ్ళు స్వయంగా వాళ్ళే హోమ్ మేడ్ అనమాట. వాళ్ళు స్వయాన తయారు చేసి అమ్ముతున్నారు ప్యాక్ చేసి. నాకు టేస్టింగ్కి ఒకటి ఇచ్చారు. అది కొంచెం వేపర్స్ లాగా అట్లా ఉంది. చాలా టేస్టీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ ఇక్కడ జెల్లీస్ లాగా ఉంటాయి కదా, హల్వాస్, కలర్ హల్వాస్, అవన్నీ కూడా టేస్ట్కి ఇచ్చారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ హెల్తీగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, ఆల్మండ్ చాక్లెట్, క్యాష్యూ చాక్లెట్, ఇవన్నీ కూడా బాగున్నాయి. నేను ఆల్మండ్ అండ్ క్యాష్యూ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తీసుకున్నాను. ఇది మీకు వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది ఈ షాపు. ఎవరైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా షాపింగ్ అయిపోయేసరికి మా మామ కార్ వేసుకొని వచ్చేసారు. ఇంకా అక్కడి నుంచి మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మా రూమ్ నుంచి మేము నెక్స్ట్ టిఫిన్ అవన్నీ చేసేసిన తర్వాత డ్యామ్కి వెళ్ళాము. ఆ డ్యామ్ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకోసమని పార్ట్స్గా పెడుతున్నాను. డెఫినెట్గా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ఎవరైనా ప్లాన్ చేస్తే మీరు కూడా ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.